సౌందర్య, ఉదయ్ కిరణ్ ఈ ఇద్దరు గురించి ఇప్పుడు విన్నా కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అసలు ఈ ఇద్దరు జీవితం జవాబు లేని ప్రశ్నగానే ముగిసిపోయింది. ఒకరు అనుకోకుండా అర్ధాంతరంగా చనిపోతే మరొకరు చావును కోరుకొని చనిపోయారు. ఇప్పటికీ వీళ్ళ డెత్ టాలీవుడ్లో ఒక మర్చిపోలేని విషాదగాథగా మిగిలిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు పుడితే బాగుండు అనుకునే వాళ్ళు ఎందరో. అసలు ఒకప్పుడు వీరిద్దరు స్క్రీన్ పై చూపించిన హవా ఆడియన్స్ లో తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక 90s 20s లో సౌందర్య అంటే సంచలనం. పోస్టర్ పై కేవలం సౌందర్య ఫోటో కనిపిస్తే చాలు హీరో డైరెక్టర్ ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లిపోయేవారు. అంతటి స్టార్ డమ్ సంపాదించుకుంది సౌందర్య. ఇప్పటికీ తెలుగు సినిమా హీరోయిన్ల ప్రస్తావన వస్తే సావిత్రి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది నటి సౌందర్యనే. అంతేకాదు స్టార్ హీరోలకు సైతం లేని క్రేజ్ సౌందర్య సొంతం. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా సౌందర్యనే. దాదాపుగా రెండో తరం స్టార్ హీరోలందరితో కలిసి సౌందర్య నటించింది. ఇక సౌందర్య హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయింది. ఉదయ్ కిరణ్ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది. అసలు ఉదయ్ కిరణ్ డెత్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా హ్యాట్రిక్ సినిమాలతో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. ఊహించని విధంగా కెరియర్ డౌన్ అయిపోవడంతో, అన్ని కష్టాలు ఒకేసారి రావడంతో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారన్న విషయం మీకు తెలుసా? ఇది కూడా బాలయ్య డైరెక్షన్ లో. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? ఆ సినిమా మరేదో అనుకుంటున్నారా? నర్తనశాల. పాండవుల వనవాసం కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా 2 షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఆ తరువాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సౌందర్య. దాంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో సౌందర్య ద్రౌపది రోల్ నటించారట. ఉదయ్ కిరణ్ అభిమన్యుడి రోల్ చేశాడట. ఇక సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అప్పటికి షూట్ చేసిన ఫుటేజెస్ ను ఎడిట్ చేయడంతో 17 నిమిషాల సినిమా మాత్రమే వచ్చిందట. 2020లో ఈటీ అనే ఓటీటీ రిలీజ్ చేశారు. అయితే ఆ రిలీజ్ ఫుటేజ్ లో ఉదయ్ కిరణ్ సీన్లు ఒక్కటి కూడా లేదు. నిజానికి ఉదయ్ కిరణ్ తో కొన్ని సీన్లు చేశారట, కానీ అవి ఫీడ్ కు సంబంధం లేకపోవడంతో ఎడిటింగ్ లో తీసేశారట. అలా ఉదయ్ కిరణ్ సౌందర్యాలు కలిసి ఒక సినిమాలో నటించారు.